హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీన్ ఫ్రెండ్ ఛానల్. సో ఇందాకే మోగ్లీ సినిమా చూసొచ్చాను. సో ఆ సినిమాలోని పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ఓవరాల్గా సినిమా ఎలా ఉంది అని చెప్పేసి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో స్టోరీ వచ్చేసి వెరీ సింపుల్. ఒక అనాథైనటువంటి హీరోకి ఒక డెఫ్ అండ్ డమ్ అండ్ అనాథైనటువంటి హీరోయిన్కి కనెక్షన్ కుదురుతుంది. వాళ్ళ మధ్యలోకి ఒక రూత్లెస్ క్యాప్ వస్తారు. సో ఆయనకి హీరోయిన్ పైన కన్నుపడుతుంది. సో అతని నుంచి మన హీరోయిన్ని హీరో ఎలా కాపాడుకున్నాడు అనేది ఒక బేసిక్ స్టోరీ. బట్ ఈ స్టోరీకి వాళ్ళ బ్యాక్ స్టోరీస్ ద్వారా లింక్ చేస్తూ ఒక రామాయణం కాన్సెప్ట్ని కానీ కర్మ సిద్ధాంతం అనే కాన్సెప్ట్ని కానీ టై చేసి స్క్రీన్ ప్లేలో మ్యాజిక్ చేయడానికి ట్రై చేస్తారు. సో అది ఫైనల్గా మూవీ. పాజిటివ్ విషయానికి వస్తే అగైన్ ఈ రెఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో రామాయణం కానీ కర్మ సిద్ధాంతం రెఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాకు బాగా డీసెంట్గా వర్కౌట్ అయినట్టు అనిపించినాయి. ఎమోషన్స్ కూడా బాగానే పడినాయి. వైవహర్ష గారికి చాలా మంచి క్యారెక్టర్ పడింది. అలాగే సెకండ్ హాఫ్ అంతా కూడా మన పబ్లిక్ స్టార్ బండి సరోజ్ కుమార్ గారు డామినేట్ చేసి పడేసినారు. బీజిఎం పర్వాలేదు, బాగానే ఉంది. కెమెరా వర్క్ కూడా ఓకే. కొన్ని సీన్స్లో డీటెయిలింగ్, కొన్ని సీన్స్లో వచ్చేసి చాలా డీటెయిలింగ్ ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హీరో వచ్చేసి ఒక పాముతో మాట్లాడుతూ ఉంటారు. సో ఆ పామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కెమెరా యాంగిల్ పెట్టినప్పుడు హీరో విజువల్స్ వచ్చేసి బ్లర్డ్గా కనిపిస్తాయి అనమాట. అంటే ఇది స్నేక్ పాయింట్ ఆఫ్ వ్యూ కాబట్టి ఇతని విజువల్స్ ఇలా ఉండాలని చెప్పేసి ఎంత డీటెయిల్గా కనిపిస్తుంది కొన్ని సీన్స్. సో ఇవి పాజిటివ్స్. సో నెగిటివ్స్ విషయానికి వస్తే లెంత్ చాలా ఎక్కువైపోయింది. సో ఇది మెయిన్ రీజన్ ఏంటంటే ప్రతి క్యారెక్టర్కి ఒక బ్యాక్ స్టోరీ రాసుకొని ఆ బ్యాక్ స్టోరీ సినిమాకి అవసరం ఉన్నా లేకున్నా కూడా టూ మచ్ లెంత్ పోవడం వల్ల సినిమా కొంచెం చాలా లెంత్ అనిపించింది. అట్లీస్ట్ ఒక 30 minutes కనుక తీసి పడేస్తుండొచ్చు అనిపించింది. డీటెయిల్డ్ లోపలికి వెళ్ళిపోయినప్పుడు కొన్ని సీన్స్ చాలా లోపలికి వెళ్ళినారు, కొన్ని సీన్స్ బయట టచ్ చేసుకుంటూ వెళ్ళిపోయినారు. కొన్ని క్యారెక్టర్స్ ఇన్కంప్లీట్గా అనిపించినాయి. అండ్ మోర్ ఓవర్ ఆ క్యారెక్టర్ ఆర్కులు కూడా కంప్లీట్ అనిపించలేదు నాకు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూలో వైవహర్ష గారికి ఒక మంచి హై సీన్ ఇస్తారు. అంటే ఆయన క్యారెక్టర్ ఒక లెవెల్ తీసుకెళ్తారు. అదే క్యారెక్టరైజేషన్ని ప్రీ క్లైమాక్స్ దగ్గరకు వచ్చేసరికి దించిపడేస్తారు కంప్లీట్గా. సో మనం ఒక క్యారెక్టర్ ఆర్క్ని డిఫైన్ చేసినప్పుడు అది పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు ఆ క్యారెక్టర్ తోటి అట్లే ఉండాలి ఆర్క్. సో అప్పుడే మనకి ఆ ఇంపాక్ట్ వస్తుంది. సో ఇంకా నెగిటివ్ వచ్చేసి కొన్ని సీన్స్లో అవసరం లేకున్నా కూడా డబుల్ మీనింగ్ డైలాగ్స్ పడినాయి. అవి నాకు అంత ఎక్కలేదు. సో బేసిక్గా అవసరం లేదనిపించింది ఆ డైలాగ్స్ అన్ని కూడా. సో అవి నెగిటివ్స్. సో ఓవరాల్ విషయానికి వస్తే సినిమా మరీ అంత బ్యాడ్ మూవీ ఏం కాదు. కొన్ని సీన్స్ బాగానే ఉన్నాయి. ఆ స్క్రీన్ ప్లే విత్ రిఫరెన్సెస్ ఆఫ్ రామాయణ కర్మ సిద్ధాంతం మోరార్లెస్ బాగానే అనిపించింది. ఎమోషన్స్ కూడా పర్వాలేదు, ఓకే, బాగానే పండినాయి. బట్ ఓవరాల్గా ఏంటంటే లెంత్ ఎక్కువైపోవడం వల్ల సినిమా అంతగా ఎక్కకపోవచ్చు. బట్ ఇట్స్ అన్ యావరేజ్ మూవీ అనిపించింది నాకైతే. ఎనీవేస్, మన కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. మీ సపోర్ట్ నాకు డెఫినెట్గా కావాలి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.